దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశేష రీతిగా ఈ ఆగస్టు మాసంలో మరి మనము 19వ తేదీ కృతజ్ఞత ఆరాధన ఉందని ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు మరి ఈ పులిపీఠం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు ఎందరో వారి గుర్తులు చాచారు. ఎంత వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఇస్తేనే ఈ మందిరం అంతా అయింది. వాళ్ళని నేను చెబుతున్నప్పుడు మీరు కూడా ఆమె నేను చెబుతారా? వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక, వారి పిల్లలను దేవుడు దీవించునుగాక, వారు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం దీవించాలి. వాళ్ళను ఇచ్చిన వాళ్ళని దీవించకపోతే ఆయన దీవిస్తాడు. అయితే సమూయేలు అంటట ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట, దేవుని దయ్యందు మనుషుల దయ్యందు ఎదుగుచుండేనా అంట కదా. దేవుడు దీవించడం కాదు, ఈ పని కోసం ఎందరైతే బిడ్డలు ఇచ్చారో వాళ్ళు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అన్నా మా పేరు చెప్పొద్దు, మా పేరు చెప్పొద్దు అని మెల్లిగా అసలు నాకు కూడా తెలియకుండా ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో మరి ఒక మాట మనం చదువుకొని ముందుకు సాగుదాం. మరి ఇర్మియా గ్రంథం 'మనం కూడా దేవుని మందిరానికి ఇచ్చి మన కుటుంబాలు దీవించబడటానికి మనం దేవునికి ఇచ్చి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన దీవెనలు పొందుకుందాం. ఇర్మియా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. విలాప వాక్యంలో 4వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. విలాప వాక్యములో బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఏర్చబడుచున్నారు. చాలమ్మా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా క్రీస్తు యేసు ప్రభువా, ఈ ఆరాధన ఆద్యంతం నీ మహిమ కొరకు అయ్యా నీ బిడ్డలమైన మేమందరము నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అయ్యా నీవు ఇచ్చిన రక్షణను బట్టే నీకు స్తుతులు స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని రక్షించకపోతే మేము నిన్ను ఆరాధించలేము దేవా. తండ్రి మమ్మల్ని రక్షించావు అయ్యా. మా తండ్రి మమ్మను అయ్యా నీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నావు తండ్రి. నీ బల చుట్టూ ఒలి మొక్కలుగా చేర్చావు. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో
అయ్యా మరి మా నాయన ఈ లేఖనాలు మీరే మా అందరితో మాట్లాడి నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా దేవుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవమ్మా. రెండవ వచనం. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తను నమ్మినటువంటి బిడ్డలను ఏమంటున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారులు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఏమంటున్నాడమ్మా? మేలిమి బంగారం అంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి చాలాసార్లు చనిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రోజేష్ గారు పాట పాడుతుంటాడు. ఏందయ్యా? సియోను పాటలు. అప్పుడు గుర్తుకొస్తుంది సియోను. ఎవరైనా చచ్చిపోతే సియోను గుర్తుకొస్తుంది. వాడు రక్షింపబడినోడైనా రక్షింపబడినోడైనా ఆ పాట పాడతారు, కానీ అందరూ సియోనుకు వెళ్ళరు కదా. అందరు సియోనుకు వెళ్ళరు. నేను చెబుతున్నా. ఎందుకయ్యా అట్ట అంటావంటే అక్కడ ఉంది కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ దినమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. సియోను. హల్లెలూయా. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పులోనికి పోతారు. రెండున్నాయి ఇక్కడ. పరమ సియోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు మేలు చేసుకున్నావా? సియోనుకు పోతావు నువ్వు. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. అందరు వారు సియోనుకే. నేను చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేసిన వారు తీర్పు పొందుతానని పోతారు అంతే. కొంతమంది అనుకుంటారు నేనేమైనా పర్వాలేదు కానీ ప్రభు కోసం నమ్మకంగా జీవించాలా, నాకు ఎంత నష్టం వచ్చినా పర్వాలా కదా. యోబుకి ఎంత నష్టం వచ్చిందమ్మా? ఎంత నష్టం చెప్తారా? 7 మంది కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, ఆవులు పోయినాయి, గేదెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, అన్నీ గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, అన్నీ పోయినాయి. శరీరము కుళ్ళిపోతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు మాత్రము తన మంచితనాన్ని, తన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నైనా ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును నీ దేవునిగా ఒప్పుకున్న బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, నీవు సియోను కుమారుడవు, సియోను కుమార్తెవు. హల్లెలూయా. మేలిమి బంగారముతో నిన్ను పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బంగారమమ్మా? ఏ బంగారమమ్మా? పిల్లలు పుడితే నా బంగారమే అంట కదా. పిల్ల పుడితే నా ఇత్తడే. పిల్లోడు పుడితే బంగారం అంట, పిల్ల పుడితే ఇత్తడంట. అంతలోకి తీసేస్తే సుశీలమ్మ వాళ్ళ మనవన్ని, శ్రావణమ్మ కొడుకునే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నువ్వు కుమార్తెవైనా, నువ్వు కుమారుడువైనా, దేవుని దృష్టిలో నువ్వు నమ్ముకుంటే, దేవుని నమ్ముకుంటే నువ్వు ఆయన సొత్తు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనకు మేలు బంగారం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ వాళ్ళు ఎంత ధనవంతులైనా యేసుని నమ్ముకోకపోతే ఏందట కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందయ్యా పాస్టర్ గారు ఇట్ట అంటాడు యేసుని నమ్ముకోకపోతే? నేను ఒకసారి విన్నా. చూడు, ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. ఏ తైలమమ్మా? నేను మొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా మరి సెంటు కొనటానికి పోయాను. సెంటు కొనటానికి పోతే అక్కడ ఒక్కొక్క రంగు ఒక్కొక్క చెట్టు నుంచి తీసినటువంటి ఆ తైలాన్ని ఒక్కొక్క రకంగా పెట్టాడు, పేరుగా. నేనేం చేశానంటే, అన్న నాకు మిక్సర్ కావాలన్నా అన్న. ఏమన్నా? నాకు మిక్సర్ కావాలన్నా అన్న. ఏందయ్యా బూంది కదా మిక్సర్ అన్న? ఆ బూంది కొట్లు కదా మిక్సర్ అన్న. కాదు, ఈడ ఉండే సీసాలలో 12 సీసాలలోది నాకు కలిపియాలన్న. హల్లెలూయా. ఏం చేశాను? 12 సీసాలలో నాకు కలిపిస్తే నేను తీసుకుంటా, వెల ఎక్కువైనా పర్వాలే. అన్న నీకెవరు చెప్పారన్నా ఇది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుగంధ తైలము ఒక్కటే కాదు, తైలాలు చాలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంట ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఈ మాట చూసినప్పుడు దేవుడు నిన్ను నన్ను మేలిమి బంగారంతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నువ్వు కాల్చబడిపోతావు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను ఆబద్ధికులందరూ అగ్ని గంధకము. రాత్రి నేను రష్యాలో లావా పేలిందని మా పాస్టమ్మకు చూపిస్తున్నా. పాస్టమ్మ ఇది చూడు, 2 రోజులైంది రష్యాలో సునామీ వచ్చేసి అగ్ని కొండలో నుంచి అగ్ని బయటకు వస్తుంటే ఆమెన్నది ఎట్టొచ్చిందే ఇది అన్నది. కొండ పెద్ద పెద్ద పర్వతాలలో అడుగు భాగమున ఉంటుందన్నమాట. ఇది ఏందమ్మది? అగ్ని గంధకము ఎక్కడుంటుంది? పెద్ద పెద్ద పర్వతాలలో అడుగు భాగంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క లావా పేలినప్పుడు పాస్టర్ చూసావు రాత్రి? చూసావు కదా, రష్యాలో ఆ సునామీ వచ్చినప్పుడు పర్వతంలో ఉన్నటువంటి అగ్ని గంధకము పేలి ఆ బండలు నీళ్ళలాగా కరిగి కిందికి వస్తున్నాయి. ఆ యొక్క బండలు కరిగి నీళ్ళలాగా కిందికి వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నమ్ముకోకపోతే ఏందయ్యా ఆయన ఇట్లా చెప్తాడంటే, పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు ఇంకా అనేకమైనటువంటి వారు ఏం చేస్తారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణము. మళ్ళీ నేను ఇంకొక మాట కూడా చెబుతాను. ఇందాక రోజు గారు చదివారు. ఎందుకంటే మేలిమి బంగారము సియోను కుమారులు అని చెప్పి అన్నారు కదా. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నా నిత్య జీవం పొందుటే. ఆయన నమ్మకమైన వానికి అగ్నిగుండం ఉంది. ఆయన నమ్మిన వాడికి ఏముందమ్మా?
నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, నీకు నిత్య జీవం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెల్లప్పుడూ జీవించి ఉంటావు. ఈ లోకంలోనే కాదు, నువ్వు మరణించిన మూడవ దిన తిరిగి నువ్వు లేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుడి పార్శ్వంలో నువ్వు కూర్చుంటావు. లాజరు ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాము రొమ్మును కూర్చున్నాడు. హల్లెలూయా. యేసుని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు మేలిమి బంగారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరమగీతాల్లో అంటాడు, చూడమ్మా, పరమగీతాలు 3వ అధ్యాయము 11 వచ్చినాను చదువు. 3వ అధ్యాయము. ఎవరమ్మా? హల్లెలూయా. ఎవరు? ప్రభువు నమ్ముకున్నావో బిడ్డ, ప్రభు నమ్ముకున్నావో కుమారుడా, ఓ కుమార్తె, సియోను కుమారులారా. ఈడేమన్నాడమ్మా? సియోను ఆడ పరమగీతాలు 3:11. హల్లెలూయా. ఎవరమ్మా? ఆడు సియోను కుమారులారా అంటాడు పరమగీతాల్లో. ఆ యొక్క ఎక్కడ విలాప వాక్యాల్లో సియోను కుమారులారని విలాప వాక్యాలు అంటాడు. పరమగీతాల్లో ఏమంటాడు? సియోను కుమార్తెలారా అంటాడు. హల్లెలూయా. సియోను కుమార్తెలారా. మైక్ ఏది? కుమార్తెలారా వేంచేయుడి, వేంచేయుడి అనుకుందాం. ఈడున్నాడు సీనన్న. సీనన్న ప్రభు నమ్ముకోలేదు కాబట్టి. ఈడున్నాడు అంకయ్య గారు. అంకయ్య గారు ఇక్కడ ఉన్నాడు. మీరు వద్దులే, మీరు ఎవరు వద్దు, నేనే. ఒకవేళ నేను చనిపోతాను అనుకోండి, నేను ప్రభు నమ్ముకున్నా కాబట్టి నేను చనిపోతాను అనుకోండి, నేను దేవదూతల చేత కొనిపోతా. ప్రభు నమ్ముకున్నాను కాబట్టి దేవదూతల చేత కొనిపోయినప్పుడు ఆనందపురంలోనికి దేవదూతలు ఏం చేస్తారంట? సియోను కుమారుడా వేంచేయి అంటే లోపలికి రా. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. సియోను కుమారుడా వేంచేయి అంటే లోపలికి రా కదా. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మనం స్వాగతం సుస్వాగతం అన్నారు, వెల్కమ్ ఇంగ్లీష్లో కదా. నీకు కూడా దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని నమ్ముకున్న సహోదరి, దేవుడు చెబుతున్నాడు నిన్ను, సియోను కుమార్తెలారా వేంచేయుడి. కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. ఎవరిని? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. హల్లెలూయా. ఒకవేళ సొలొమోను రాజు అక్కడ ఉన్నాడేమో కానీ రారాజు ఉన్నాడు. ఒక ఆయన రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరారే ప్రియులారా ప్రభుని చేరగరారే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు కిరీటం పెట్టుకున్నాడంట. నీ కోసం, నా కోసం,
మన రాజైన దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. అయితే పరలోకంలో మాత్రము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక కిరీటాన్ని పెట్టుకోబోతున్నాడు. అంతేకాదు కదా, తన బిడ్డలకందరికీ కిరీటాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.